అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ అమ్మవారి ఆశీస్సులతో బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. శ్రీరామనవమి రోజున చేసుకునే ఒక అద్భుతమైన ఒక పరిహారం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, చేయడం వల్ల కలిగే ఫలితాలేంటి, ఇవన్నీ కూడా వీడియోలో చెప్తాను. ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల కలిగే లాభం ఏంటంటే, ఇక్కడ మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు మీకు తెలుస్తాయి. అలానే దానానికి, ధాన్యానికి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. సుఖ సంతోషాలు పెరుగుతాయి. అప్పుల నుంచి మీరు బయటపడతారు. ఇంకా శత్రువుల నుంచి మీకు ఒక రక్షణ అనేది కలుగుతుంది. మరి ఈ పరిహారాన్ని ఎలా చేయాలని ఏంటి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఈ పరిహారాన్ని మీరు చేసుకొని లాభపడమే కాకుండా 10 మందికి ఉపయోగపడేలా, వారు చూసి చేసుకునేలా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్లో ఉన్న రాములవారి పటం కానీ, లేదా ఇంకా ఫోటో కానీ, లేదా పరిహారాలతో పాటు పూజా విధానాన్ని విష్ణుమూర్తికి సంబంధించిన ఏ పటం ఉన్నా కానీ ఎవరైనా పటానికి సింధూరంతో బొట్టు మీరు చూడొచ్చు. అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చక్కగా పటం ప్రెస్ చేసి తర్వాత ఆలయాన్ని మీరు బొట్టుగా పెట్టుకోండి. సరే, పరిహారాన్ని మీరు పరిహారాన్ని ఎలా చేయాలని చూసేద్దాం. ధనాన్ని వరకు చూడండి, అన్ని వివరాలు తెలుస్తాయి నాకు. ఇక ఈ పరిహారాన్ని శ్రీరామనవమి రోజునే కాక మీరు నెలలో వచ్చే ఏ నవమి రోజైనా సరే చేసుకోవచ్చు. అలాగే మీరు శనివారం రోజున కూడా చేసుకోవచ్చండి. అంటే ఈ శ్రీరామనవమి రోజున మీరు ఒకవేళ ఈ పరిహారం చేసుకోవడం అయితే నెలలో వచ్చే రోజునే కాక ప్రతి నెలలో వచ్చే నవమి రోజున కానీ శనివారంలో వచ్చే ఒక శనివారం రోజున కానీ చేసుకోవచ్చు. అలా మీరు బొట్టు పెట్టుకోవాలి. ఈ పరిహారాన్ని తర్వాత మరొక పరిహారం ఎవరైనా చేసుకోవచ్చు, కానీ ఆడవాళ్ళు టైంలో ఉన్నప్పుడు మాత్రం మీరు చేయకండి. ఒక చిన్న ప్లేట్లో మీరు పరిహారానికి కావాల్సిన పదార్థాలు అంటే ఇక్కడ చెప్తానండి. ఈ ఆవుగా మీరు ఆవుని వేసి ఖచ్చితంగా ఆవుని వేసి పరిహారానికి అవసరంగా ఆవుని తీసుకోండి. శ్రీరామ అని అంటే ఆంజనేయ స్వామికి సింధూరాన్ని ధరింపచేస్తాం కదండి. సింధూరం మంచిగా ఉన్న అంటే చిరుగులు అలాంటి ఆ సింధూరాన్ని దూరంగా ఉన్న ఆకుని తెచ్చుకోండి. ఇంకాను రావి ఆకు తీసి దాని మీద శ్రీరామ ఇవేనండి పరిహారానికి కావాల్సిన చక్కగా మీరు ఉంగరాన్ని కూడా ఆకు మీద సిద్ధం చేసి పెట్టుకోండి. ముందుగా ఆకుని చక్కగా శ్రీరామనవమి తర్వాత ఈ పరిహారాన్ని చేయడం వల్ల 1000 రెట్ల ఫలితం ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే పేరంతా కాస్త కలిస్తే మిగతా నవమి రోజుల్లో శనివారం రోజుల్లో కానీ విడివిడిగా శ్రీరామ పేరు అనేది శ్రీరామనవమి రోజు ఆ రకంగా చేసుకుని 1000 రెట్ల మీకు అర్థం కావడానికనే చూపించేదండి ఇదంతా కూడా. ఇక మీరు శ్రీరామ పేరు రాసేసి స్నానాది 5 నిమిషాల పాటు ముగించుకున్న తర్వాత స్వామి వారి నామాన్ని ఈ పరిహారాన్ని పూజ మంత్రంలో చేసుకోవాలి. శ్రీరామ నవమి రోజున ఒక 5 నిమిషాల పెద్దవారు కానీ ఎవరైనా ఇంట్లో ఉన్న పెద్దవారు స్నానాది కార్యక్రమం ఆంజనేయ స్వామి యొక్క పటం అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క పటం ఉంటే పటం సింధూరాన్ని, ఒకవేళ పటం లేదండి కుదరని పరిస్థితి అన్నప్పుడు మీరు ఆంజనేయ స్వామివారికి అంటే గుడి ఉంటుంది కదండి, ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామివారికి సమర్పించండి. ఇలా మీరు ఇంటి దగ్గర పెట్టారనుకోండి, ఈ ఆకుని శ్రీరామనవమి తర్వాత రోజున అంటే 2వ రోజున ఆ ఆకుని తీసేసి ఏదైనా మీ ఇంట్లోనే చెట్టు ఉంటే కనుక చెట్టు మొదట్లో పెట్టేయండి. అంటే మీ కుండీలో ఉన్న చెట్టు మొదట్లో అయినా సరే ఆకుని పెట్టేయండి. అలా అయినా సరే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల అప్పుల నుంచి బయటపడతారు, ధన లాభం కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు కంపల్సరీగా పండగ రోజునే చేయండి. పండగ రోజున చేసినట్లయితే మరింత అధిక రెట్లు ఫలితాలు కలుగుతాయి. తప్పకుండా మీరు ఈ శ్రీరామనవమి రోజున ఈ పరిహారాన్ని చేసుకొని మీరు లాభపడాలని నేను కోరుకుంటూ, ఈ పరిహారమే కాక శ్రీరామనవమి రోజున చేసుకుని మరొక పరిహారం కూడా ముందు వీడియోలో చెప్పానండి. ఆ పరిహారాన్ని కూడా తప్పకుండా చేసుకోండి. మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మీ అందరికీ కలగాలని ఆ శ్రీరాముని నేను కోరుకుంటూ ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, రిప్లై ఇస్తాను. అలాగే మీ మనసుకి ఎలా అనిపించింది, ఈ వీడియో పట్ల మీకు ఎంతవరకు ఉపయోగపడింది అన్నదంతా కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.